టైం అవుతుందిరా, త్వరగా మంత్రం చెప్పి నాలుగు మీద సూది గుచ్చుకోబుచ్చే. నాకు బ్యాక్ మీద ఇంజెక్షన్ ఇస్తేనే తట్టుకోలేను మావా, ఇంకా నాలుగు మీద అంటే అందులోనే ఆత్మరా. రే, ఆత్మైనా నీలో దొరికిపోతుందా? ఆ నిమ్మకాయలోనగా దొరికిపోతుంది. బుచ్చే గుచ్చుకోరా. గుచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నేను మ్యాథ్స్ లో కొంచెం వీక్. ఆ మంత్రాన్ని నేను కరెక్ట్ గా 1000 సార్లు చెప్పలేను. ఎందుకురా భయపడి చేస్తావు? సరే, నేనే గుచ్చుకుంటా. బుచ్చే, ఈ 132 మందిలో ఎవరిని పిలుద్దారా? ఏదో జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి హీరోయిన్ పిలుస్తున్నాడు, తెగ ఫీల్ అవుతున్నావు. ఎవడో ఒకరిని మా మామని పిలిస్తే పోలా? ఎవడాడు? అదే చెప్పాను కదరా, మా ఫ్యామిలీలో ఒక ఆయన మరకత మణిని ముట్టుకొని చచ్చాడని. అవునరా, ఆయన్ని పిలిస్తే బాగుంటది. ఆయన పేరేంటి? సుబ్బారావు. సుబ్రహ్మణ్యం శంకర్. రే, ఆయన పేరు మొదట్లోనే ఉందిరా. ఒకవేళ ఫస్ట్ బ్యాచ్ లోనే అవుట్ ఏమో. అంటే నీ మావయ్య అంటున్నావు మరి. రే, తెలియని ఆత్మ దేనో పిలవడానికన్నా ఈయన్ని పిలిస్తే పోలా? ఇక్కడెక్కడ దొరుకుతున్నాడు బేవర్స్ గా. సుబ్బారావు. అర్ధరాత్రి 1 గంటకి మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన ఈ ఆత్మల్లో ఒకటి మీకు సహాయం చేయటానికి నేను చెప్పిన మంత్రం 1000 సార్లు జపించి నాలికని సూదితో గుచ్చి రక్తంతో నిమ్మకాయని తడపాలి. అలా తడిపితే ఆత్మ ఇందులోకి ప్రవేశిస్తుంది. దానికి నిదర్శనంగా ఈ నిమ్మపండు 3 సార్లు తిరిగి ఆగుతుంది. ఇది చేతిలో పెట్టుకుంటే మీ ప్రాణాలకి ఎటువంటి ఆపద రాదు. మూడు సార్లు తిరుగుతుందని చెప్పాడు, మూమెంటే లేదు. అయ్యో, మన రామదాస్ అన్న హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయారు. మీ ఫోన్ ట్రై చేశాను, స్విచ్ ఆఫ్లో ఉంది. ఇంట్లో ముసలిది ఒంటరిగా ఉంది. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. అయ్యో,
అర్ధాంతరంగా పోతున్నా అనుకోలేదు. బుచ్చిగా ఎలా ఉన్నా? బుచ్చిగా రేయ్ హే బుచ్చే రే బుచ్చే ఏమైందిరా? ప్యాకెట్ తగ్గించుకోరా. నమస్తేనా? నమస్తే. రామదాస్ అన్నా. చెవుల్లో ఇసుక దూరం చచ్చిందే. నిన్న ఎదురు పాత పెట్టాం మళ్ళీ ఎలా బుచ్చి? బ్రాల్డ్ మన కాడ ఇయర్ బడ్స్ ఏమైనా ఉన్నాయండి? ఏందన్నా నన్ను అల్లుడు అంటున్నావు? గొంతు కూడా మారిపోయింది. మారిందా? పెద్దగా మారలేదే. అవునబ్బాయ్, ఇప్పుడు నన్ను అన్నా అని ఎందుకు పిలిచావు? నిన్నేమో ఈ మామయ్యని ప్రేమతో రా అని పిలిచావు కదా. మామయ్యని రా, శ్రీ సుబ్బారావు మావయ్యనే. పూజలో పిలిచావే ఆ మావయ్యరా? అసలు నమ్మకం తిరగలేదు కదరా. మరెలా మావయ్య? ఎందుకు తిప్పలా? శ్మశానంలో తిప్పబట్టే మీ మావయ్య ఇక్కడికి వచ్చి తెచ్చాడు రా. అర్థగాల? మీరే చూడండి. ఆ విధంగా నా ఆత్మ ఈ బాడీలో దూరింది. ఏమలుడు, నిమ్మకాయ వేస్తే వేశారు, కమలాసన్ లాంటి మంచి రంగున్న బాడీని చూసి వేసి చావచ్చు కదా. ఇది కూడా ఒక ఫేసే. నేను వచ్చే దారిలో ఎన్ని కుక్కలు తరమేయో తెలుసా? 3 సార్లు పంచి కూడా ఊడి చచ్చి. అవును, మీరిద్దరు ఇప్పుడు నన్ను దెయ్యం చూసినట్టు భయపడుతున్నారేంటి? లేదా అయితే పక్కన నుంచి కూర్చోండి. రండి. ఏంటి అల్లుడు ఇంకా ఆ ప్రకారమే తిరుగుతున్నావు? కూర్చా అల్లుడు, కూర్చో. ఇంకా కుర్ర చేష్టలు పాలది నీకు. ఈడు చిన్నప్పుడు ఏం చేశాడంటే, అంటే నిమ్మకాయలోకి వస్తారనుకున్నాం, అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ బాడీలోకి వచ్చారా? అదే లైట్ గా భయపడ్డాం. చూడు, నీకు నేను మామ ఇలాంటి ఏమంటారా? పద చటుక్కుని వెళ్ళా తెచ్చేసుకుందాం. దేన్ని? అదేరా. రే, నీకు ఇంకా వెలగలేదా? మరకతమని తీసుకొద్దాం అని చెప్తున్నాడు రా. అందుకే కదా పిలిచాం. మా మామ కత్తిరా. అది కాదు, అది తర్వాత. అంతకంటే ముందు నా ఫ్రెండ్స్ ముచ్చటగా 3 ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి పిలవాలి. అదెంత పని? అడ్రస్ ఇచ్చావంటే ఓలా బుక్ చేసి పిలిపించేద్దాం. ఓలా బుకింగ్? వాళ్ళందరూ ఆత్మలే. ఏంటి ఆ? ఆత్మలా? అవును బాబు, నలుగురుమే. మాకు అసలు భయం అంటేనే తెలియదు. అందుకనే ఒకేసారి 4 చచ్చిపోయాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నన్ను వదిలి వాళ్ళు, వాళ్ళ వదిలి నేను ఉండలేము. అలా అయితే అసలు వర్కౌట్ అవ్వదు. అయితే ఏం చేయాలంటే 3 బాడీస్ కావాలి. బాడీసా? డెడ్ బాడీ. ఇప్పుడు నేను బాడీలో దూరాను కదా, అలాగే వాళ్ళని కూడా బాడీలో దూర్చాలి. వాళ్ళు గబాలని గబాల తీసురా. లూసు 3 బాడీలు కావాలంత ఈజీగా చెప్పావు. అవి సవాల్ రా. బుచ్చిగా ఏంటి రారగేరా అంటున్నావు? వచ్చే అమావాస్యకి చూపిస్తా. నువ్వు ఒక్కడు వెళ్ళి ఆ పని చేయలేవా? మరి ఎందుకు వచ్చావయ్యా? తమ్ముడు, ఏం లేదు తమ్ముడు, ఇలా నిమ్మకాయ పెట్టి ఎవరు పిలిచినా నేను వెంటనే వచ్చేస్తా. యో, పిలిస్తే ఊపుకుంటూ వచ్చేస్తావరా? బుచ్చిగా మర్యాద తగ్గుతాంది. గడ్డాలు వస్తే పెద్దోళ్ళు అయినట్టు కాదు, కొంచెం బుద్ధి చెప్పు తమ్ముడు. ఆడికి మర్యాద లేకుండా ఎలా మారుతున్నాడు చూడు. రే, నువ్వు సూది ముక్కు మీద గుచ్చుకో, మూతి మీద గుచ్చుకో. ఈడు మాత్రం ఇక్కడ ఉండకూడదు. సరే వెళ్దాం. ఏంటి శ్మశానానికే? అవును పదండి.